ఇప్పటి వరకు హిమలేఖోపాఖ్యానాన్ని విన్న పరశురాముడు దత్తాత్రేయ స్వామి వారితో, స్వామి, మీరు ఇంతవరకు చెప్పిన విషయములన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి. కానీ నాకు సందేహం కలుగుతున్నది. ఆత్మయందు ప్రపంచం ప్రకాశిస్తున్నది. జ్ఞానమే ఆత్మస్వరూపము. ప్రకాశిస్తున్న ప్రపంచాన్ని చూడకు, ఆత్మను మాత్రమే చూడు అని చెప్తున్నారు. పరశురాముల వారు సత్య విషయములపై తనకున్న అస్థిరమైన భావనను స్వామివారికి తెలుపగా, పరశురామ, ప్రపంచమంతా ఒకటిగా కనపడదు. ప్రపంచంలో ఉన్నవన్నీ ఒకటిగా ఉండవు. కాబట్టే ప్రపంచం సత్యం కాదు అని చెప్తున్నాను. నిప్పు లాంటి చైతన్యం ఇనుపుగుండు లాంటి శరీరంతో ఉన్నప్పుడు నిప్పుగా ఉన్న చైతన్యమే నీ స్వరూపమని గ్రహించు. ఇంద్రియములు నీవు కావు, మనస్సు నీవు కావు. నీ చైతన్యమే నీ స్వస్వరూపం. ఈ చైతన్యము కూడా ప్రపంచంలో ఉన్నప్పటికీ నీ మనస్సు ఏది భావిస్తుందో దానినే చైతన్యం అనుభవిస్తుంది అని తెలుసుకో. నిప్పును వేరుగా, ఇనుపగుండును వేరుగా చూసే తెలివితేటలు అత్యంత ఆవశ్యకములు. సచ్చిత్ తత్వాన్ని గ్రహించినవాడు ప్రపంచంలోని వికారములకు భయపడడు. ఇప్పటిదాకా నేను అనే స్వస్వరూపమే సత్యం అని పదే పదే చెప్పడం మూలంగా ఆత్మయే సత్యమని మాత్రమే నీలో స్థిరపడిపోయింది కదా. నేను ఎంత చెప్పినా ప్రపంచం అసత్యమనే విషయం మాత్రం పట్టించుకోవడం లేదు. కాబట్టి ఇక మీదట ప్రపంచం అసత్యము అనే భావనను స్థిరపరుచుకో. క్రమేపీ నీవు ప్రపంచం అసత్యమనే సత్యాన్ని కూడా గ్రహించగలవు. నా ద్వారా వింటున్న మహావాక్యాన్ని గ్రహిస్తూ ఏది కేవలం సచ్చిత్ అయి ఉందో అదే నేను స్వస్వరూపమని తెలుసుకొని ఆత్మను నేనే అనే చింతనను దృఢంగా స్థిరపరచుకుంటే నీలో ఉన్న దేహమనే బుద్ధిని సులువుగా పోగొట్టుకొనగలవు. అనగా భాషకి, పాండిత్యానికి మించినదే జ్ఞానమని తెలుసుకుంటావు. పరశురామ, నీవు ఈ జగత్తు సత్యమనే భ్రాంతిలో ఉన్నావు. ఎందుకంటే శరీరం నేను అని అనుకుంటున్నావు. నీ శరీరమునకు ఆవల ఉన్న దానిని గుర్తించడానికి ప్రయత్నించు. నీకు జగత్తు అసత్యమని ఎంతగా చెప్పినా అర్థం కావటం లేదు. అద్దమునకు సామాన్యంగా నిర్మలంగా ఉండడము, ప్రకాశింపచేయడము అనే 2 లక్షణములు ఉంటాయి. అద్దం ముందు ఏదేని వస్తువును ఉంచినట్లయితే ఆ వస్తువు యొక్క ప్రతిబింబము కనబడుతుంది. నిర్మలంగా ఉండడం అంటే సత్, ప్రకాశింపచేయడం అంటే చిత్. అద్దం యందు ఉన్న ప్రతిబింబము సత్యము కాదు, మరియు అద్దం యొక్క స్వరూపము కాదు. అద్దం యొక్క సత్య స్వరూపాన్ని మాత్రమే ప్రతి ఒక్కరూ గుర్తించగలగాలి పరశురామ. అనగా అద్దం వంటి నిర్మలమైన ఆత్మయందు ప్రపంచం ప్రతిబింబిస్తున్నది. అలా ప్రతిబింబించిన ప్రపంచాన్నే నీవు సత్యమని భ్రాంతి చెందుతున్నావు. కానీ నిర్మలమైన శుద్ధమైన తత్వమనే చైతన్యము కలిగిన అద్దమే నీవు అయి ఉన్నావని తెలుసుకో. అదే ఆత్మస్వరూపం, సత్యము, జ్ఞానము లేదా పరమాత్మ. కాబట్టి పరశురామ, పై భ్రాంతిని విడిచిపెట్టి విలక్షణమైన అర్థమును భావన చేసినట్లయితే ప్రపంచము యొక్క అనుభవాలకు అతీతమైన సచ్చిత్ తత్వాన్ని తెలుసుకొనగలవు. స్వామి, సచ్చిత్ రూపమైనవన్నీ సత్యములు, మిగిలినవన్నీ అసత్యములు అంటూ ఉదాహరణలో అద్దం సత్యం కాదు, అద్దంలో కనిపించే ప్రతిబింబము సత్యం కాదు, అద్దం యొక్క లక్షణమైన దర్పణము సత్యం అని అన్నారు కదా. సరే, దానిని ఒప్పుకుంటున్నాను. అయితే దర్పణంలో ప్రపంచం కనపడాలన్నా బయట ఒక ప్రపంచం ఉండాలి కదా. దృక్కు, దృశ్యము అనే మాటను కూడా వాడారు. హేమలేఖోపాఖ్యానమును వివరించేటప్పుడు కూడా చిలుకలు అదే పలికాయి అని చెప్పారు. అంటే దృక్కు, దృశ్యము అనేవి 2 ఉన్నాయి అని అర్థమా? ఒకవేళ అవి 2 అయితే దృక్కు సత్యమని, దృశ్యము అసత్యమని ఎలా అనమంటారు? ఆ సమయమున పరశురాముని జిజ్ఞాసను అర్థం చేసుకున్న దత్తాత్రేయ స్వామి వారు దృక్కు, దృశ్యము అనే పదములను క్రింది విధంగా వివరణ ఇస్తూ జ్ఞానబోధ చేయడం ఆరంభించారు. ఇక్కడ దృక్కు, దృశ్యములు 2 వేర్వేరు విషయములు. దృక్కు అంటే చూసున్నది, దృశ్యము అంటే చూడబడేది అని అర్థం. రామా, నీవు చూచువాడు,
అనగా దృక్కువే అని ఇంతవరకు చెప్పిన సారాంశం అది అటుంచు. జగత్తు సత్యమా లేక ఆత్మ సత్యమా అని ప్రశ్న వచ్చినప్పుడు రెండూ సత్యములే అనే సమాధానం వస్తే రెండు సత్యాలు ఉండవు కదా. కాబట్టి రెండు సత్యాలలో భ్రాంతి అనేది ఒకటి ఉంది అని తెలియచున్నది. ఈ భ్రాంతిని తొలగించుకొనుటకు అందరూ ప్రయత్నం చేయాలి. ఇక దృశ్యం అంటే ఏమిటి అనే విషయాన్ని చెబుతాను. కన్నుతో ఒక వస్తువును లేదా ఒక పరిసర ప్రాంతాన్ని చూస్తున్నాము అంటే ఆ వస్తువు లేదా పరిసర ప్రాంతం దృశ్యమైనది. కాబట్టి దృక్కుతో చూడబడేదే దృశ్యము అని అర్థమైందా? అయితే పై వివరణలో ఉన్న కన్నును చూడలేము. అదే కన్నుతో అన్నింటినీ చూస్తున్నాము. అదే కన్ను లేకపోతే దేనిని చూడలేము. అదేవిధంగా చైతన్యంతో ప్రపంచాన్ని గ్రహిస్తున్నాము, కానీ చైతన్యాన్ని మాత్రం చూడలేకపోతున్నాము. చైతన్యం లేకపోతే ప్రపంచాన్ని గ్రహించలేము. కాబట్టి చైతన్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేసి ప్రపంచమంతా చైతన్యం వ్యాపించి ఉన్నది అని గ్రహించగలగాలి. ఇప్పుడు బాగా ఆలోచిస్తే దృక్కు దృశ్యం రెండు వేర్వేరుగా ఉన్నవి అని తెలుస్తుంది కదా. పై వివరణను బట్టి కన్ను దృక్కు, బయట వస్తువు దృశ్యం అయ్యింది కదా. కానీ కన్ను కనబడటం లేదు అని అనుకుందాము. అంటే అర్థం కన్నుతో చూడాలంటే చూడడానికి ఏదో ఒకటి ఉండాలి అని అర్థమవుతూ ఉంది. మరి ఏదో ఉన్నప్పుడు కన్ను అనేది దృక్కు కాదు, దృశ్యమని తెలిసిపోయింది. బయట ప్రపంచాన్ని చూడడానికి మరి ఏదో ఉండాలి, అదే ఇంద్రియం. అంటే ఇప్పుడు ఇంద్రియము దృక్కు కాదు, దృశ్యమైంది. కన్ను లేదా ఇంద్రియము దృశ్యమైతే ప్రపంచాన్ని చూడడానికి మరి ఏదో ఉండాలి, అదే మనస్సు. ఇప్పుడు దృక్కు మనస్సు అయ్యింది. ఉదాహరణకు ఈ దృక్కైన మనస్సుకు గుర్తుంచుకునే లక్షణం ఉన్నప్పటికీ మనస్సుకు ఏమీ గుర్తులేవు అనుకున్నప్పుడు గుర్తించుకునేది ఏదో ఉంది అని అర్థం కదా. అదే చైతన్యం. ఇప్పుడు చైతన్యం దృక్కు అని తేల్చి చెప్పవచ్చు. చైతన్యం మనస్సు, ఇంద్రియం, కన్ను, ప్రపంచం. అనగా ప్రపంచాన్ని గ్రహించాలంటే దృక్కులుగా కనపడే కన్ను, ఇంద్రియములు, మనస్సు, భ్రాంతులు మాత్రమే. కేవలం చైతన్యం మాత్రమే ప్రపంచాన్ని గ్రహించగలదు. ఆ చైతన్యమే నీ యొక్క అసలు స్వరూపము. ఈ చైతన్యమే మనస్సుకు, బుద్ధికి, కన్నుకు కూడా శక్తినిస్తూ దాని ద్వారా ప్రపంచాన్ని తెలుసుకుంటున్నాం. కాబట్టి పరశురామ, నీవు ఆత్మను తెలుసుకోగలవా, తెలియబడుతుందా అని ప్రశ్న వేస్తే నా సమాధానము తెలుసుకోలేవనే చెబుతాను. అంతేకాదు, అటువంటప్పుడు ప్రబోధం ఎందుకు, గురువు ఎందుకు, శిష్యుడెందుకు, ఉపదేశాలు ఎందుకు అని తిరిగి మళ్ళీ నీవు నన్ను గనక ప్రశ్నిస్తే ఆత్మను తెలుసుకోలేవు అని చెబుతాను. కానీ ఆత్మ ద్వారా అన్నింటినీ తెలుసుకోగలవు అంటే అర్థము చైతన్యం కనిపించదు, కానీ చైతన్యం ద్వారా అన్నిటినీ చూడగలము అని గ్రహించాలి. కాబట్టి చైతన్యం ఒక్కటే అన్నింటికీ దృక్కై ఉంది, మిగిలినదంతా దృశ్యమే. కనుక దృక్కు యందు దృశ్యము ప్రతిబింబిస్తున్నది అని పరశురామునికి దత్తాత్రేయ స్వామి వారు దృక్కు దృశ్యము అనే విషయములను వివరించగా పరశురాముడు మరలా, స్వామి, అయితే ప్రపంచం నిజంగా లేదా అని ప్రశ్నించాడు. వెంటనే దత్తాత్రేయుల వారు లేదు అని సమాధానమిస్తూ పై విషయాన్ని శాస్త్రాపేక్ష ద్వారా నిర్ధారించడానికి మొదలుపెట్టారు. ఓ పరశురామ, ప్రపంచం అంటే ఏమిటి? ప్రపంచం లోపల ఉందా, బయట ఉందా? నీవు చూచుచున్నది ప్రపంచమా? నీవు దేనినైతే ప్రపంచమని అనుకుంటున్నావో అది ప్రపంచమా? బాగా ఆలోచించు. ఈ ప్రశ్నలు నిన్ను ఆలోచించమని నేను ఎందుకు అడిగానంటే, ఇంతకుముందు చైతన్యమును అద్దంతోనూ ప్రపంచాన్ని ప్రతిబింబముతోనూ పోల్చి చెప్పాను కదా, దానికి వివరణ ఇవ్వాలని అనుకుంటున్నాను. పరశురామ, ఈ జ్ఞానాన్ని బోధించే సమయములో అనేకమైన ఉదాహరణలను తీసుకొని విషయాన్ని నీకు అర్థమయ్యేటట్లు చెప్పడానికి మాత్రమే ఉపయోగించానని తెలుసుకో. అదే పరమ ప్రమాణముగా తీసుకోవద్దు. ఉదాహరణలు ఎప్పటికీ
ఏదీ ప్రమాణం కాదు. నీకు ఆత్మవస్తువు అనుభూతిలో లేనందువలన నీకు అనుభవం కలిగిన వస్తువుతో విషయాన్ని కలిపి చెప్పవలసి వస్తున్నది సుమా. రామా, ప్రపంచం అంటే ఏమిటో కాదయ్యా, నీ మనస్సు ఏది గ్రహిస్తుందో అదే ప్రపంచం. శాశ్వతమైనది ఏది ఉందో అదే నీవని ఎంత చెప్పినా ఇంకా నీకు అర్థం కావటం లేదనిపిస్తోంది. ఇప్పుడు నేను నీకు మరింత వివరంగా ప్రపంచం సత్యం కాదు అనే విషయాన్ని మరిన్ని ఉదాహరణల ద్వారా వివరిస్తాను, శ్రద్ధగా విను. పరశురామ, అద్దం ముందు నారింజ పండు లేదా ఏదేని వస్తువు పెట్టామనుకో, ఆ పండు యొక్క ప్రతిబింబం మాత్రమే లేదా ఏదేని వస్తువు యొక్క ప్రతిబింబం మాత్రమే అద్దంలో కనబడుతుంది. ఇంతవరకు అర్థమైంది కదా. ఇప్పుడు నీవు గమనించవలసిన విషయం ఏమనగా, ప్రతిబింబములన్నీ బయట ప్రపంచం నుంచే వస్తున్నాయి. అద్దం మారలేదు, అనగా చైతన్యమనే అద్దంలో ప్రపంచము ప్రతిబింబం వలె కనిపిస్తుంది. అంటే ప్రపంచం సత్యం కాదు. అంతేగాక ప్రతిబింబం అనే ప్రపంచం అద్దంతో ఒకదానితో ఒకటి కలిసిపోతుందని తెలుసుకో. మరి ఒక విషయం, ఇంతకుముందు అద్దం ఉంది అని ఊహించుకొని వివరణ తెలుసుకున్నాము. ఇప్పుడు అద్దం లేదు అని ఊహించుకుంటూ దాని స్థానంలో ఒక బండరాయి ఉంది అని అనుకున్నప్పుడు ప్రతిబింబమే ఉండదు కదా. అంటే ప్రతిబింబం లేకపోతే ప్రపంచం ఉండదు అని గ్రహించు. కాబట్టి ప్రపంచంలోనిది గ్రహించాలి అంటే చైతన్యం తప్పనిసరిగా ఉండాలి. నీకు ఎదురుగా కనపడేది ప్రపంచం కాదు, నీ లోపల ఉన్నదే ప్రపంచం. అదే సత్యం. అంటే ఇంద్రియముల ద్వారా మనస్సు ద్వారా ప్రతిఫలింపజేసుకుని అనుభవించేదే ప్రపంచం. మరి ఒక ఉదాహరణ, ఎవరైనా సరే ఒక ప్రాంతమునందు గల సమూహములో కొన్ని దినములు జీవించి అందరినీ ఆత్మీయులుగా భావిస్తూ పరదేశమునకు వెళ్ళినప్పుడు అతనికి ఆ ప్రాంతమునందు తనకు ఏది కనపడుతుందో, ఎవరు కనపడతారో వారే ఆత్మీయులవుతారే కానీ పూర్వం ఉన్నవారు ఇంచుమించు గుర్తుండక కొద్ది జ్ఞాపకాలతో మసలుతారు. అనగా ఏ ప్రాంతంలో ఉన్నావో ఆ సమయములో అతని యొక్క ఇంద్రియముల ద్వారా అతని మనస్సుచే ప్రేరేపింపబడే చైతన్యమే వారి ప్రపంచం అని అర్థమవుతుంది కదా. కాబట్టి ప్రపంచం లోపలే ఉంది. అందుకే ప్రతివారు ఒక్కోలా ఆలోచిస్తున్నారు. పరశురామ, పై వివరణను బట్టి ప్రతి మానవుడు ప్రతిదానిని చైతన్యం ద్వారా మాత్రమే గ్రహిస్తాడు అని అర్థమవుతుంది కదా. గ్రహించిన జ్ఞానం చైతన్యం స్థిరమైనది, గ్రహించే వస్తువులు మారిపోతున్నాయి. ఇప్పుడు చెప్పు పరశురామ, స్థిరమైనది నీవా, మారిపోయేది నీవా? స్థిరమైనది నీవైతే నీవే చైతన్యం అనేది స్పష్టమవుతుంది. ఇంకొక ఉదాహరణ చెబుతాను విను. కాలం క్రియాత్మకం, దానికి శాశ్వత తత్వం లేదు. దేశం ఆకారాత్మకం, దానికి శాశ్వత తత్వం లేదు. ఆకారం కంటే చైతన్యం చాలా గొప్పది. చైతన్యానికి దేశకాల పరిమితులు లేవు. ఇది శాశ్వతమైనది. ఈ చైతన్యము నీ శరీరంలో ఉండబట్టి ప్రపంచంలో నీవు భాషిస్తూ అనుభవిస్తున్నావు. నువ్వు అనేది బయట లేదు. నువ్వు అనేది చైతన్యమైనప్పుడు అది నీలోనే ఉంది. అదే నువ్వు అవుతున్నావు. ఆ స్వస్వరూపము నిర్మలమైనది, స్థిరమైనది. కనుక పరశురామ, పరమాత్మ తన అనంతమైన చిచ్చక్తి ద్వారా అనేకములైన ప్రపంచములను తన యందే చూపగలడు అని తెలుసుకో. సుఖము, దుఃఖము, భ్రాంతి, భయము అన్నీ కూడా చైతన్యమునందు ఆరోపింపబడి ప్రకటితమవుతున్నాయి. కాబట్టి లోపల కనిపించేదే ప్రపంచం, అదే చైతన్యము, అదే నీవు. బయట కనిపించేది ప్రపంచము కాదు. ఉన్న ఈశ్వరుని నిరంతరము అభ్యాసపూర్వకంగా భావన చేస్తూ ఉంటే కానీ పట్టుకోలేవు. ఆ భావనయే నేను, అదే స్వస్వరూపం, అదే చిచ్చక్తి, అదే శాశ్వతమైనది. ఎంత చెప్పినా నీకు ఇంకా అర్థం కావటం లేదు కదా. దేహమే నేను అని అనుకొనుటయే అజ్ఞానము. ఆత్మ ఉండటం వలననే దేహము ఉందని తెలుసుకో, అదే జ్ఞానము. ఇంకొక ఉదాహరణ, సూర్యుడు, అద్దము, గోడ, 3 వస్తువులు ఉన్నాయి. సూర్యుని నుంచి వచ్చిన కాంతి అద్దం మీద పడి ఆ అద్దం నుంచి వచ్చిన సూర్యకాంతి ప్రతిబింబించబడి గోడ మీద పడడం వలన గోడ ప్రకాశవంతంగా కనిపిస్తుంది. ఇందులో అద్దానికి ప్రతిఫలించే శక్తి ఉంది. అదే శక్తి గోడకు లేదు అని తెలుసుకున్నాము.
అసలు పై మూడింటిలో వెలుగు ఎవరిది అని ప్రశ్నించుకుంటే ఈశ్వరుడిదే అనే చెప్పడంలో ఎటువంటి సంశయము లేదు. అది ఎట్లనగా, అద్దం మీద సూర్యకాంతి పడి ఆ కాంతి రిఫ్లెక్ట్ అయ్యి అనగా పరివర్తనమై గోడ మీద పడి గోడ వివిధ వర్ణములలో కనపడుతున్నది. అసలు గోడ మీద కాంతి ఎలా వచ్చిందని పరిశీలిస్తే అద్దం నుంచి వచ్చిందని తెలుస్తుంది. అద్దం స్వయం ప్రకాశమా అని ఆలోచిస్తే కాదు అనే సమాధానం. మరి అద్దంలోనికి వెలుగు ఎలా వచ్చింది అంటే సూర్యుని నుంచి అని అర్థమవుతోంది కదా. అదేవిధంగా శరీరం అనే గోడ ప్రకాశించడానికి అద్దం అనే అంతఃకరణము లేదా మనస్సు యొక్క ప్రేరేపణయే కారణము. ఈ మనస్సు అనే అద్దం ప్రేరేపింపజేయడానికి గల శక్తిని సూర్యుని నుంచి పొందింది. అదే ఈశ్వరుడు, అదే నువ్వు లేదా నేను. పరశురామ, నిన్ను నీవు తెలుసుకొనడానికి నీ శరీరాన్ని, నీ మనస్సును వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళనక్కర్లేదు. బుద్ధి ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. నిరంతరం దేని గురించి నీవు చింతన చేస్తున్నావో అదే నీవు అవుతావయ్యా అని దత్తాత్రేయ స్వామి వారు పరశురామునితో చెబుతూ మరొక కథను చెప్పడం మొదలుపెట్టారు.